ఏపీలో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఏపీ మాజీ సీఎం అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు దీక్ష అయితే చేపట్టడం జరిగింది. ఆ దీక్షలో కొన్ని రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఆయనకి సంఘీభావం తెలపడం జరిగింది. ఏపీలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి, ఈ 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయని చెప్పేసి ఢిల్లీ కేంద్రంగా ఆయన జాతీయ స్థాయిలో తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అదే కోవలో మిగిలినటువంటి ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం ప్రకటించడం, అక్కడికి వచ్చి ఆయనకు మద్దతు అయితే తెలిపాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ఆ కూటమి అక్కడ జగన్మోహన్ రెడ్డికి దీక్షకి అయితే మాత్రం చెప్పేటటువంటి సంఘీభావం ప్రకటించే ప్రయత్నం చేయలేదు. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రయత్నం చేయలేదు. మరోపక్క ఇదే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ నాయకులు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా అనే విధంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి 11 సీట్లతోటి ఆయన నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ 11 సీట్లతోటి నాకు సభలో అయితే మాత్రం నేను చెప్పేటటువంటి అంశాలకైతే మాత్రం అంత బలం ఉండకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క శాసనసభ సభ్యులను ఉద్దేశించి ఆ పార్టీ ఓడిపోయినటువంటి నాయకులను ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశాలను మనం చూసాం. కానీ ఇదే అధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, మరోపక్క జాతీయ స్థాయిలో రాజకీయాలను కూడగట్టేటటువంటి ప్రయత్నాలు ఉన్నారా, మరోపక్క కాంగ్రెస్ బలం కోసం ఎదురు చూస్తున్నారంటే రాజకీయ నాయకులు ఆ ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. మరి ఆ ప్రయత్నంలో భాగంగా అక్కడ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం కావాలంటే సమాజ్వాదీ పార్టీ కానీ లేకపోతే తృణమూల కాంగ్రెస్ కానీ వాళ్ళ యొక్క బలం అయితే ఆయనకి సహకరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తేనే ఆయన అనుకున్న విధంగా కొంచెం బలం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొరకరాని కొయ్యలాగా తయారై కూర్చుంది. అంటే గతంలో వైసీపీలో ఉండగా ఆమె చేసినటువంటి త్యాగాలు అవ్వచ్చు, అలాగే పాదయాత్ర అవ్వచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పేసి ఆమె ప్రజల్లోకి వెళ్ళిన విధానం అవ్వచ్చు, వైసీపీ అధికారంలోకి రావడానికి చేసినటువంటి ప్రయత్నం అవ్వచ్చు. ఇప్పుడు ఆమె వైఎస్ జగన్ అయితే మాత్రం తీవ్ర పదజాలంతో దూషిస్తున్నటువంటి అంశం. ఎందుకు సహకరించాలి నీకు? మణిపూర్ అల్లరి చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి నువ్వు సహకరించావా? మరోపక్క బీజేపీపై ఎన్డీఏ కూటమిపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నువ్వు సహకరించావా? బాబాయ్ హత్య జరిగితే దాని మీద నువ్వు ఎందుకు రాద్ధాంతం చేయలేకపోయావు? ఇవన్నీ కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటి అంశం. మరోపక్క బాబాయ్ హత్యపై నిందితులను ఎందుకు నువ్వు పట్టుకోలేకపోయావు? ఇవన్నీ కూడా ఆమె ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఓ పక్క వైసీపీలో ఆమెకి ఘోర పరాజయం చెందిన తర్వాత, ఆమెను ఘోర పరాభంగా అవమానించిన తర్వాత, అలాగే షర్మిల అలాగే తల్లి విజయమ్మను కూడా తీవ్ర పరాభానికి గురి చేసి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పొత్తు తీసుకొని కాంగ్రెస్ మళ్ళీ విలీనమై లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్తో గనక ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే జాతీయ స్థాయిలో ఉంటే షర్మిల భౌతవ్యం ఏంటి? ఓ పక్క తెలంగాణలో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి తర్వాత అక్కడికి వెళ్ళటం, ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ఎంతో కొంత గతంలో కన్నా కూడా ఎంతో కొంత ఒక బలాన్ని అయితే చేకూర్చింది. మరోపక్క తెలంగాణ నాయకుల్ని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే విధంగా ఆమె ఒక ఉద్యమాన్ని అవ్వచ్చు, లేకపోతే రాజకీయ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన నాయకురాలుగా ఆమె నిలబడ్డటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇట్లాంటి పరిస్థితిలో ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలతో ముందుకు పోతున్నటువంటి షర్మిలకైతే మాత్రం జగన్కి ఎందుకు సపోర్ట్ చేయాలనే విధంగానే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తుంది. మీరు సిద్ధం అని చెప్పేసి 11 మంది ఎమ్మెల్యేలు నీకు సరిపోరా నువ్వు ఉద్యమం చేయడానికి, అలాగే ఏపీ ప్రభుత్వంపై పోరాటానికి అని చెప్పేసి తన అన్న అయినటువంటి జగన్ని ప్రశ్నించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఒక పక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ అన్ననైతే మాత్రం దగ్గరికి రానిటువంటి పరిస్థితి, అలాగే వైసీపీలో ఆమెకు జరిగినటువంటి ఘోర పరాభవం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నను కూడా దగ్గరికి రానియకుండా అటు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క అంశం మీద ఆమె విమర్శించుకుంటూ వస్తుంది. మొత్తానికి అన్నా చెల్లెల మధ్య ఎలాంటి విభేదాలు ముందు పునరావృతం అవుతాయి. మరోపక్క జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీతోటి చేతులు కలుపుతారనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా సరే ఇటు పక్క షర్మిల అటు పక్క జగన్ ఈ కాంగ్రెస్ ఈ మధ్య పోటీ అంటే సపోర్ట్ చేస్తుందా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.